వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పచ్చడి అయితే చూడబోతున్నాం. వారానికి ఒక 3 సార్లు అయినా సరే మునగాకు పప్పు అయినా మునగాకు పచ్చడి అయినా సరే ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు నా స్టైల్ అయితే మునగాకు పచ్చడి అయితే మీకు చూపిస్తున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మునగాకు తీసుకోవాలి. మునగాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మునగాకు అయితే నిన్న తీసుకొచ్చారు మునగాకు, నేను అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు తీస్తే ఆకు వచ్చి అదంతట్లో అదే రాలి పడిపోతుంది చూసారా. ఈ మునగాకు ఫ్రిడ్జ్లో కాదు బయట పెట్టినా సరే ఇలాగే రాలుతుంది. ఇప్పుడు మునగాకునంతా ఇప్పుడు మనం శుభ్రం చేసి తీసుకోవాలి. చూసారా ఎలా రాలిపోతుందో. మన చేతి ఇలాగంటే అలాగ వచ్చేస్తుంది అనమాట. కొమ్మ నుంచి ఆకంతా ఇలాగ ఆకంతా శుభ్రంగా తీసుకోవాలి. ఇలాగ మొత్తం ఆకంతా ఇలా శుభ్రం చేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన నీటిలో వేసి ఇలాగ కొంచెంసేపు ఉంచేసి ఇలాగ బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేనైతే జల్లెలు వేస్తున్నాను. ఆకంతా తీసి జల్లెలు వేసుకుంటున్నాను. జల్లెలు వేసుకున్న తర్వాత నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసి ఆకును కొద్దిగా బాగా ఆరపెట్టేసి ఇలాగ పచ్చడికి కొద్దిగా ఆకైతే ఇలా తీసుకొచ్చేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 3 ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. మినపప్పు వచ్చి బాగా కొద్దిగా కలర్ మారేంత వరకు మనం వేపుకోవాలి. మినపప్పు వచ్చి ఇలా బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులు వేసుకొని కొద్దిగా చిటపట్లాడేంత వరకు వేపుకోవాలి. నువ్వులు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ అంతా వేరుశనగ పలుకులు వేసుకొని మాడకుండా మంట వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇలాగ పొట్టు వచ్చేస్తే మనకి ఇప్పుడు వేగిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా వేరుశనగలు తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక చిన్న టమాటా, ఒక 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన కారం సరిపడినంత పచ్చిమిరపకాయని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మునగాకు వేసుకోవాలి. మునగాకు వచ్చి ఒక 3 గుప్పిళ్ళు ఉంటుంది. అంత ఆకునైతే నేను వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు బాగా మగ్గేంత వరకు కొద్దిగా కలుపుకోవాలి మనము. అలాగే ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. 1 నిమిషం ఇలాగనే వేపుకుంటే మనకైతే సరిపోతుంది. ఎక్కువసేపు మనం మునగాకు వేపన అవసరం ఉండదు. 1 నిమిషం చాలు. ఆకు వచ్చేసి చేదు ఉంటుంది అనే మట్టుకైతే అనుకోవద్దు. ఆకైతే అస్సలు చేదు అనే మట్టుకైతే ఉండదు ఇలా వేపుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు 1 నిమిషం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకుందాము. ఇలా కొద్దిగా చింతపండు వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ముందుగా వేపుకున్న జీలకర్ర, మినపప్పు, వేరుశనగలు, ఎండుమిర్చి ఇవన్నీ ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే వేరుశనగలు కూడా పొట్టు తీసుకుని వేసుకోవాలి. చూడండి, ఇలాగ ఆడించుకొని ఇలాగ తీసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరక్కగానే ఉన్నట్టుగా మనం ఆడించుకోవాలి. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్నాం కదా మునగాకు, టమాటా, పచ్చిమిర్చి, ఇప్పుడు అవన్నీ ఇప్పుడు దీంతో పాటు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళు కావాలంటే కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఇలాగ ఆడించుకొని తీసుకోవాలి. చూసారా ఇలాగా. ఇప్పుడైతే మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక చిన్న తాలింపు అయితే పెట్టేద్దాం. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు కొద్దిగా, అలాగే కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మునగాకు పచ్చడిలో వేసుకోవాలి.
మునగాకు శక్తి ఎంత ఉందంటే మనిషికి 300 రోగాన్ని గుణం చేసే గుణమైతే మునగాకులైతే ఉంది. మునగాకు పచ్చడి వచ్చి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటేనే మన అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా మునగాకు పచ్చడి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా! అమృతంలాగా ఉంటుంది. అంత టేస్ట్‌గా ఉంటుందనమాట. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఉట్టిగానే పచ్చడేసుకొని తిని చాలా బాగుందన్నారు. నేనైతే నెయ్యి వేసుకొని తిని చూసాను. చాలా బాగుంది. మీరొక్కసారి తప్పకైతే ట్రై చేయండి. ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు గనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.